అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. అక్షయ తృతీయ సందర్భంగా మనమైతే అనాథాశ్రమానికి అయితే వచ్చాము. ఇక్కడ మాతృదేవోభవ అనాథాశ్రమంలో 150 మంది మానసిక వికలాంగులు అయితే ఉన్నారు. వీళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం అయితే చేపట్టడానికి సంకీర్తనమ్మ గారు అంటే కాళీ కుటుంబ గురుగారు అయినటువంటి సంకీర్తనమ్మ గారు 150 మందికి అన్నదాన కార్యక్రమం అయితే చేపట్టారు. సో అన్ని దానముల కంటే అన్నదానం మిన్న అంటారు. మనకి అవసరానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళని కూడా మనం మర్చిపోతాం, కానీ మనకు ఆకలైనప్పుడు అన్నం పెట్టిన వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఈ నేపథ్యంలోనే ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా కాళీ కుటుంబం గురుగారు అయినటువంటి ఆ సంకీర్తనమ్మ గారు ఇలాంటి మంచి పనులన్నీ చేపట్టడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు అందరూ బంగారం కొనాలని అంటుంటారు, కానీ బంగారం కాకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఇంకా సమాజానికి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా సరే ముందుండి జరిపించడంలో సంకీర్తనమ్మ గారు అయితే ప్రథమంగా మనం చెప్పుకోవచ్చు. మనం లోపలికి వెళ్ళి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాము. నాతో పాటు మీరు కూడా లోపలికి రండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమతః గోత్రోద్భవస్య పాలకాయ గోత్రోద్భవస్య యజమానాం దేశస్య సంకీర్తనాం దేశస్య శ్రీనివాసనామ దేశస్య స కుటుంబానాం. ఓం వామదేవాయ నమః. పుష్పైః పూజయామి. నానావిధ ప్రవణత్రపుష్పాదినం సమర్పయామి. ఓం వనస్పతే రసోపేతం గంధాఢ్యో ధూపముత్తమాం అగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీసహస్రలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. నానావిధ ప్రవణత్రపుష్పాన్ని సుగంధ ప్రవణధూపనీరాజనం సమర్పయామి. ధూపానంతరే సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరే ధాచమణీయం సమర్పయామి. శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యో సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే స్తోత్రరూపేభ్యః. శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. దివ్యపాదారవిందయో కర్పూరమంగళనీరాజనం సమర్పయామి.
మనమైతే మాతృదేవోభవ అనాథాశ్రమానికి అయితే వచ్చాము. మానసిక వికలాంగుల కోసం అనేసి ప్రత్యేకంగా ఈ ఆశ్రమం అనేది నెలకొల్పింది. సో కాళీ కుటుంబం తరపున గురుగారైనటువంటి సంకీర్తనమ్మ గారు ఈ రోజు మధ్యాహ్నం అక్షయ తృతీయ సందర్భంగా మనం ఇక్కడ 150 మందికి మానసిక వికలాంగులు అలాగే అనాథలకు ఇక్కడ భోజనం అయితే మనము అరేంజ్ చేసామన్నమాట. సంకీర్తనమ్మ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపట్టడం జరిగింది. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు అన్నదానము ప్రధానంగా మనం చేయవలసిన పని. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అనేది ప్రతి ఒక్కరు అంటుంటారు. అలాంటి అన్నదానం మనం ఇక్కడ 150 మందికి సంకీర్తనమ్మ ఆధ్వర్యంలో కాళీ కుటుంబ సభ్యులందరూ కలిసి జరపడం అనేది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి భోజనాలన్నీ అయితే కనుక రెడీ అయ్యాయి. సో 24 రకాల భోజనాలు అనేవి ఇక్కడ ఈ 150 మందికి అయితే కనుక అరేంజ్ చేశారు ఇక్కడ మాతృదేవోభవ అనాథాశ్రమంలో. మామూలుగా అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరు బంగారం కొనాలి అంటుంటారు, కానీ బంగారం కొనాల్సిన అవసరం లేదండి. ఇలాంటి మంచి పనులు చేసినా కూడా మనకి ఆ పుణ్యం అనేది వస్తుంది. ఆ గురువు గారు సంకీర్తనమ్మ గారు ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు నిజంగా చాలా గొప్ప విషయము. అక్షయ తృతీయ రోజు అన్నదానం అనేది చాలా చాలా గొప్ప విషయము. ఆ శివుడికి కూడా చాలా ప్రీతికరమైనది ఈ అన్నదానం చేయడం కూడా. మన ఛానల్ తరపున ఇలా అన్నదాన కార్యక్రమంలో మనం కూడా పాల్గొనడం నిజంగా చాలా మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ కుమార్. ఈరోజు అక్షయ తృతీయ పండుగ సందర్భంగా కాళీ కుటుంబం తరపున మా గురువు గారు సంకీర్తనమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మాతృదేవోభవ అనే అనాథ శరణాలయానికి వచ్చాము. ఇది బాలాపూర్ మండలం నాదర్గుల్ విలేజ్లో ఉంది. ఇక్కడ దాదాపు ఒక 150 మంది అనాథలు, రోడ్డు మీద వదిలేసిన వాళ్ళని, తర్వాత మానసికంగా వికలాంగులైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని చేరదీసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళని ఒక మంచి మార్గంలోకి వచ్చేలాగా చేసి వాళ్ళకి భోజన కార్యక్రమాలు అవన్నీ ఏర్పాట్లు అవన్నీ చూసుకుంటూ ఉంటారు. జనరల్గా ఇక్కడికి వచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశాము. అయితే ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఈ అనాథ శరణాలయంలో కాళీ కుటుంబం తరపున మన గురువు గారు సంకీర్తనమ్మ ఆధ్వర్యంలో ఇవాళ సరుకుల పంపిణీ, మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఇవన్నీ జరిపించాము. సో చాలా సంతోషంగా ఉంది. మా గురువు గారు ఎప్పుడు చెప్పేది అదే, అక్షయ తృతీయ అనగానే బంగారం కొనడము అది అన్నట్టు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఏంటంటే ఈ రోజున మనకి చేతనైనంత సహాయం 10 మందికి చేయాలి, అదే కాన్సెప్ట్. మా కాళీ కుటుంబంలో మా గురువు గారు కూడా చెప్పేది ఎప్పుడు అదే, మనకి వీలైనంత వేరే వాళ్ళకి సహాయం చేయడానికే చూడాలి, 10 మంది సంతోషం కోసం కోరుకోవాలి అన్నట్టే మా కాన్సెప్ట్ ఉంటుంది. సో అదే విధంగా మేము ఈరోజు వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం, సరుకుల పంపిణీ ఇదంతా చేశాము. ఇక్కడ వచ్చి చూసి కూడా వాళ్ళు చాలా సంతోషపడుతూ మమ్మల్ని ఆహ్వానించారు. చాలా సంతోషంగా అనిపించింది. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను కాళీ కుటుంబం నుంచి వచ్చాను. మా గురువు గారు సంకీర్తనమ్మ, నా పేరు అరుణ. నేను కాళీ కుటుంబంలో సభ్యురాలేనండి. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మా గురువు గారైన సంకీర్తనమ్మ మాకు చాలా మోటివేట్ చేశారు. అందరూ బంగారం కొనడంలో ధ్యాస పెడతారు కదా, అసలు అక్షయ తృతీయ అంటే అక్షయ పాత్ర తృప్తిని ఇచ్చే వరకు అక్షయ పాత్రలో
నుంచి వస్తుంటాయి కదా, అలా కాదు. ఎవరైనా భోజనం చేసినప్పుడే కడుపు నిండినాకనే తృప్తి పడతారు. కాబట్టి ఇలా వికలాంగులకి అనాథాశ్రమాలలో అన్నదానం చేయడానికి మా అక్క వచ్చారు. కాళీ కుటుంబం తరపు నుంచి చాలా సేవా కార్యక్రమాలు మా గురువు గారైన సంకీర్తనమ్మ చేశారు. మా గురువు గారు సంకీర్తనమ్మ దొరకడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఇలా బంగారాలు కొనడం వాటి మీద దృష్టి కంటే అందరికీ సేవ చేయడం, ఇలా వికలాంగులందరిలోకి చేసినప్పుడు మాకు చాలా తృప్తిగా అనిపిస్తుందండి. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. కాళీ కుటుంబంలో వారందరూ చాలా వరకు చేంజ్ అయ్యారు. కానీ ఇంత మంచి అవకాశాన్ని, చక్కని అవకాశాన్ని ఇచ్చిన మా గురువు గారైన సంకీర్తనమ్మకి వేల కృతజ్ఞతలండి. కాళీమాత కుటుంబం సభ్యులుగా అక్షయ తృతీయ రోజు మాతృదేవ అనాథాశ్రయం రోజు అన్నదానంగా చేయించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అక్షయ తృతీయ రోజు కాళీ కుటుంబ సభ్యుల నుంచి అనాథాశ్రమానికి నిత్యావసర వస్తువులు ఇవన్నీ మేము సమర్పించడం, దాంట్లో మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం.